భద్రాద్రి రామాలయంలో ఘోరాపచారం జరిగింది. దేవస్థానం ఈవో రమాదేవికి ఆలయ అర్చకులకి మధ్య జరుగుతున్న వివాదంలో చివరకు రామయ్య పెళ్లి కార్యక్రమాలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి రామయ్యను పెళ్లి కొడుకుని చేయనుండగా ఇందుకు సంబంధించి నిన్న సాయంత్రం రామయ్య పెళ్లి కార్యక్రమాలకు అంకురార్పణ చేయవలసిన ఆలయ ఋత్విక్కుడిని బదిలీ చేయడంతో ఈ వివాదం మొదలైంది. హోలీ పౌర్ణమి సందర్భంగా ముందు రోజు సాయంత్రం యాగశాలలో జరిగే వసంతోత్సవం, డోలోత్సవం, పూజా కార్యక్రమాల అంకురార్పణను నిలిపివేశారు ఆలయ అర్చకులు. సంవత్సర కాలంలో జరిగే ఉత్సవాలను ఆలయంలో ఇద్దరు ఋత్విక్కులు నిర్వహించడం సాంప్రదాయం. కానీ బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయాల్సి ఉండగా ఆ అర్చకులు విధుల దృష్ట్యా పర్ణశాలకు బదిలీ చేశారు. ఆ ఋత్వికులు లేకుండా యాగశాలలో పూజా కార్యక్రమానికి అంకురార్పణ చేయాలని ఆలయ ఈవో రమాదేవి అర్చకులను ఆదేశించారు. ఋత్వికులు లేకుండా ఈ కార్యక్రమం ఏనాడు జరగలేదని లిఖితపూర్వకంగా అర్చకులు విన్నవించిన ఈవో వారి విన్నపాన్ని తోసిపుచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ రవి. లోక కళ్యాణ దేవునికే మొత్తం అపచారాలు ఎదురుకావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న పౌర్ణమి ముందు రోజు, హోలీ పండుగ ముందు పౌర్ణమి రోజు భద్రాద్రి దేవస్థానంలో అంకురార్పణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీరామనవమి రోజు లోక కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున. మొత్తం శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం వివాహం కూడా నిర్వహించడానికి సంబంధించి అంకురార్పణ చేయడానికి ఈ యొక్క నిన్న సాయంత్రం 5 గంటలకు చేయాల్సిన కార్యక్రమాన్ని ఈవో మరియు పూజార్ల మధ్య విభేదాలతో అది పెండింగ్ పడడం జరిగింది. అట్లా కూడా కొంతమంది ఈవో కూడా వెళ్లి మరి అయ్యగార్లను అడగడంతో పాటు ఋత్వికులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుంది. కానీ అయ్యగార్లతోనే ఏదో చేయాలని చెప్పేసి కార్యక్రమం చేయడం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది భద్రాచలంలోనే ఎప్పుడు నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున కూడా అంకురార్పణ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నిన్న జరగవలసిన అంకురార్పణ రాత్రి ఏదో కావాలని చెప్పేసి అట్లా చేసిన పద్ధతిగా చేయడం జరిగిందని చెప్పేసి అర్చకులు, అక్కడ ఉన్న కొంతమంది భక్తులు కూడా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఇటు భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆలయం సంబంధించిన ఈవోను అర్చకుల మధ్య కొనసాగుతున్న వివాదాలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా కూడా ఋత్వికులతో పాటు నిర్వహించే యొక్క కార్యక్రమాన్ని ఋత్వికులు లేకుండానే వచ్చి మీరు నిర్వహించాలని చెప్పేసి ఈవో చెప్పడంతో పాటు ఈ యొక్క కార్యక్రమం పెండింగ్ పడుకుంటూ వచ్చింది. లాస్ట్ చూసినా కూడా బదిలీ అయిన కొంతమంది ఎవరైతే ఋత్వికులు ఉంటారో కళ్యాణం తతంగం ప్రారంభించాల్సిన సాంప్రదాయ పద్ధతిగా వస్తుంది. కానీ దీన్ని తాత్కాలికంగా ఎత్తివేయాలని చెప్పి విన్నతించడం జరిగింది. పెడచెవిన పెట్టిన ఆలయ ఈవో కూడా వారికి చెప్పడం జరుగుతుంది. ఆలయ ఈవోను మరియు అర్చకులు ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించాలనే ఒక ఉద్దేశంగానే ఈ యొక్క కార్యక్రమం పెండింగ్ పడిపోతుందని చెప్పడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఇటు సీతారామచంద్ర స్వామి సన్నిధిలో నిర్వహించే యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న భక్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. దీనిపైన దేవాదాయ శాఖకు సంబంధించి దేవాదాయ మంత్రి గాని దేవాదాయకు సంబంధించిన అధికారులు కూడా తక్షణమే స్పందించి నెక్స్ట్ రానున్న రోజులలో కళ్యాణం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చాలా మంది ఇటు అర్చకులు కానీ ఇటు ఋత్వికులు కానీ మొత్తం అందరూ యథావిధిగా ఎప్పుడైతే ఎలా నిర్వహిస్తారో అదే పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి భక్తులు కోరుకోవడం జరుగుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.